వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక పాయింట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నానండి. ఏంటంటే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అంటే భారత వ్యాపార దిగ్గజాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మనం ఎన్నో వార్తలు వింటూ ఉంటాం. ఫలానా వ్యాపార దిగ్గజం ఇక్కడ కంపెనీలు ఓపెన్ చేశారు, ఇక్కడ ఉపాధి కల్పించారు. ఇవి భారతదేశంలో కూడా ఫలానా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు, ఇలా చేస్తున్నారు అని. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే అవమానానికి గురయ్యాం అనుకోవాలా, లేదు ఇవి ఆరోపణలే తర్వాత తేల్తాయి అనుకోవాలా? అమెరికా పెట్టినటువంటి కేసు ఇది భారతదేశం మీద లేదు, ఒక వ్యాపారవేత్త మీద. ఏం చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇది ఈరోజు కొత్తగా వచ్చినటువంటిది కాదు. దాదాపుగా 2014 నుంచి ఈ వార్తలు ప్రతి త్రైమాసికంలో కూడా వింటూనే ఉన్నాం. స్టాక్ మార్కెట్ కూలిపోతోందని, షేర్లు పడిపోతున్నాయని, అక్కడ వాళ్ళు స్కామ్ చేశారని, హిండెన్బర్గ్ రిపోర్ట్స్ అని, మారిషస్ అని, ఇంకోటని భారతదేశ ఎకానమీకి బూస్టప్ ఇవ్వాల్సినటువంటి ఆ పారిశ్రామిక దిగ్గజాలు పలు స్కాముల్లో ఇరుక్కుంటూ ఉండడం ఈరోజు చాలా అభ్యంతరకరం, ఆందోళనకరం కూడా. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఒక కేసు నమోదు చేశారు. భారత వ్యాపార దిగ్గజం, ప్రపంచ కుబేరుడైనటువంటి గౌతమ్ అదానికి సంబంధించిన అదానీ ఎంటర్ప్రైజెస్ మీద. దానికి ఏంటంటే భారతదేశంలో ఆయన వ్యాపారం చేసేందుకు, ఒకానొక సెక్టార్లో వ్యాపారం చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి అధికారులకి లేదంటే ఉన్నటువంటి వాళ్ళకి లంచాలు ఇచ్చారు. ఆ లంచాలు ఇచ్చి ఆ ప్రాజెక్టులు తెచ్చుకొని వాటిని చూపించి అమెరికాలో మా పెట్టుబడిదారుల దగ్గర 25,000 కోట్ల రూపాయల పైగా వసూలు చేశారు. ఇది ఆర్థిక నేరం, తీవ్రంగా క్షమించరాని ఆర్థిక నేరం అని చెప్పి వాళ్ళు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మరి ఇప్పుడేంటి పరిస్థితి? ఈ ఒక్కరోజు స్టాక్ మార్కెట్ చూస్తే అంటే అదానికి సంబంధించి స్టాక్ మార్కెట్లో ఈ కూలిపోవడాలు, సంపద ఆవిరైపోయిందండాలు ఇవన్నీ కూడా నార్మల్గా చూస్తున్నాం. ఒక 10 రోజుల్లో దాదాపుగా 10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది అదానికి సంబంధించినటువంటిది గతంలో. కానీ ఈ ఒక్కరోజే కేవలం కొద్ది క్షణాల్లోనే 2,60,000 కోట్ల రూపాయల సంపద సాయంత్రం 3-3:30 ఆ సమయానికి ఆవిరైపోయింది. మరి ఇప్పటిదాకా లైవ్లో ఎంత ఉంది అని చూసుకుంటూ ఉంటే అప్డేట్స్ ప్రపంచవ్యాప్తంగా అదానీ సంపద దాదాపుగా 3.5-4 లక్షల కోట్లు ఆవిరైపోయింది కేవలం ఈ ఒక్క ఎఫ్ఐఆర్ నమోదయ్యింది అన్న ఒక్క వార్తతో మాత్రమే అని చెప్పి. మొత్తం 10 ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అదానీ గ్రూప్కి సంబంధించి ప్రతి ఒక్క షేరు కూడా ఈరోజు డౌన్ఫాల్లోనే ఉండింది. చాలా భారీ నష్టమే జరిగిందని చెప్పుకోవాలి. ఇది స్టాక్ మార్కెట్ పరంగా, బిజినెస్ పరంగా ఒకటైతే, ఇక రాజకీయ పరంగా లేదు భారత్ అనేటువంటి బ్రాండ్ పరంగా చూసుకున్నప్పుడు ఈ భారతీయ వ్యాపారస్తులు అందరూ ఇంతేనా, ఇలాంటి ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ చేస్తారా అనేటువంటి ఒక చెడ్డ పేరు కూడా ఈరోజు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అట్ ద సేమ్ టైం తెలుగువారిగా తెలుగు రాష్ట్రంలో 1,750 కోట్ల రూపాయలు అధికారులకి లంచం ఇచ్చి 9,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్స్ని తీసుకోవాలి, ఇక్కడ చెయ్యాలి అనేటువంటి ప్రాజెక్టు కోసం అని ఇదంతా చేశారు అని FBI రిపోర్ట్లో పెట్టడం ఇంకా శోచనీయం. ఏం చెప్పుకోవాలి? ఇంకా ఇది అవమానం అనుకుందామా, లేదంటే అతి బరి తెగింపు అనుకుందామా, లేదు అధికారం ఇచ్చిన అహంకారం అనుకుందామా? ఇది సామాన్యుడి స్వరం. సో ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతోటి చర్చలో పాల్గొంటున్నారు సిఏ నేతి మహేశ్వరరావు గారు, ఆమ్ ఆద్మీ పార్టీ, జూమ్ లైవ్లో అందుబాటులో ఉంటారు. అలాగే ఎకానమిస్ట్ పాపారావు గారు, అన్నప్రెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే స్టూడియోలో మనతో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గ్రంథాలయ కమిటీ చైర్మన్ అయినటువంటి రియాజుద్దీన్ గారు. అందరికీ నమస్కారం అండి. రియాజుద్దీన్ గారు, అదానీ, అంబానీ భారతదేశానికి 2 కళ్ళు అంటే కార్పొరేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకున్నప్పుడు ఈ ఇద్దరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి లేదు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నా వీళ్లకు ఉండేటువంటి ఆ ప్రివిలేజ్ కానీ అదంతా సెపరేట్. ఎవరు వీళ్ళని టచ్ చేయలేరు. ఇంకా మాట్లాడితే వీళ్ళే ప్రభుత్వాలను కూడా టచ్ చేయగలుగుతారు. ఇది సామాన్యుడి నుంచి వచ్చేటువంటి ఒక అభిప్రాయం. మరి ఈరోజు అదానీకి సంబంధించి ఇంత భారీ ఎత్తున ఆరోపణలు రావడం, ఏకంగా 2,500 కోట్లు 2,750 కోట్ల రూపాయలు భారతదేశంలోనే 3 రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల్లో లంచాలు మాత్రమే 2,750 కోట్లు ఇచ్చారు అన్నటువంటి ఆరోపణలు అమెరికాలో వచ్చాయి. దీనికి ఏం సమాధానం చెప్పుకోవాలి మనం? పవన్ గారు, 1990స్లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత మొత్తం ఎకానమీకి సెంటర్ పాయింట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఉంది. ఒకటి మొత్తం ప్రపంచ వాణిజ్యాన్ని
WTO ఎప్పుడైతే పూర్తిగా నిర్ధారించడం స్టార్ట్ అయిందో ఉమ్, ఏ అంశమైనా ఎకానమీ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అమెరికా చుట్టే ఉంటాయి. చాలా ఆశ్చర్యం ఏంటంటే అమెరికాకు సంబంధించిన ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషను భారత దేశంలో అదాని ఆర్థిక నేరస్తున్న విషయాన్ని ప్రకటించింది. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇదే అమెరికాతోటి చట్టపట్టాలు వేసుకొని అమెరికా ఎకానమీని ఇండియన్ ఎకానమీని అనుసంధానం చేస్తూ తద్వారా మాకు వాళ్ళకు లాభాలు ఇస్తామని ప్రకటించిన ప్రధానమంత్రి గారు బేసికల్గా దీనికి వెంటనే స్పందించాల్సిన అవసరం మనకుంది. అవును. ఎందుకోసం అంటే ఇక్కడ చాలా క్లియర్గా మనం మాట్లాడుకుందాం. భారతదేశంలో న్యూరన్ ఎకానమీని ఎస్టాబ్లిష్ చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము మొట్టమొదటిసారిగా మేము ఏమంటున్నామంటే పబ్లిక్ రంగాన్ని సపోర్ట్ చేస్తూ పబ్లిక్ సెక్టార్ని బలోపేతం చేస్తూ అవసరం ఉన్న దగ్గర ప్రైవేట్ సెక్టార్ని మనం అక్కడక్కడ వాడాలనే విషయం చెప్తా ఉన్నాం. ఉమ్, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మా నాయకుడు రాహుల్ గాంధీ క్రోనీ క్యాపిటలిజాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. కానీ 10 సంవత్సరాల కాలంలో 11 సంవత్సరాల కాలంలో చాలా క్లియర్గా కథనాలే కాదు వాస్తవాలు సాదృశ్యాలు వాస్తవ దృశ్యాలు రెండు కూడా ప్రధాని గౌరవనీయులు మోడీ గారికి అట్లాగే ఈరోజు మన వ్యాపార దిగ్గజంగా మనం అనుకుంటున్న అదాని మధ్య సంబంధాలు క్లియర్ కనబడతా ఉన్నాయి. మోడీ గారి సపోర్ట్ లేకుండా అదాని గారు అన్ని నిచ్చెనలు ఒకేసారి లిఫ్ట్ ద్వారా సడన్గా అక్కడికి పోయే అవకాశాలు ఉండవు. ఆయనకు ఉపయోగపడే లిఫ్టే గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు. ఇక్కడ క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే FBI సాక్ష్యాలతో చెప్పింది 3 రాష్ట్రాల్లో మీరు ఇప్పుడు ఎవిడెన్స్ ఇచ్చారు. అవును. లంచాల రూపంలో అంటే తనకి ఏం కావాలంటే సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించే సందర్భాలు మనకు కనిపించాయి. బెదిరించి అదిరించి అవసరమైతే బ్లాక్మెయిల్ చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి తనకున్న వ్యాపార అవకాశాలు తీసుకునే ప్రయత్నాన్ని అదాని చేస్తున్న విషయాలు వాస్తవం. ఈరోజు అమెరికా ప్రకటించింది కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలు చేశారు. ఆ విషయాల మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా వేసి విచారణ చేపిస్తూ ఉన్నారు. మేమేమంటున్నామంటే నిజంగా ఈ విషయాలు ద్రోపడే విధంగా అమెరికా FBI సంబంధించిన ప్రకటన ఊతవిస్తూ ఉన్నది. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ దేశంలో ఆర్థిక న్యాయాన్ని ప్రజలందరికీ ఇవ్వాలనుకున్నా లేదా మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ట్రాన్స్పరెన్సీతో కూడుకున్న ఆర్థిక వ్యవస్థ నిర్మించాలనుకున్నా మొత్తం ప్రపంచంలో భారతదేశం పట్ల భారతదేశ ఎకానమీ పట్ల విశ్వాసాన్ని ప్రకటించాలన్నా అదాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈరోజు మా రాహుల్ గాంధీ గారు అదే విషయం చెప్పారు. అదాన్ని అరెస్ట్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వం మేము అక్రమాలకు మేము అవకాశమేమో లంచాలకు అవకాశమేమో బ్రైబ్ చేయడానికి వ్యతిరేకిస్తాం, ఇంటర్నేషనల్ కనీసం పౌడర్ వేసుకొని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఈరోజు అదాన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉండవు. ఎందుకోసం అంటే అదాని అట్లాగే మనకి అంబానీ బీచ్ పే ప్రధానిగా 11 ఏళ్ళ నుంచి వాళ్ళ మధ్య ఐక్యత నడుస్తుంది. గుజరాతీ క్యాపిటలిజం ఇదే క్రోనీ క్యాపిటలిజం. ఒకసారి చాలా క్లియర్ చెప్తున్నాం మేము. ఈరోజు మొన్నదాకా నేషన్లో జాతీయంగా మేము అరిచిన అరుపులు ఏవైతున్నాయో వాటిని అణిచివేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ప్రధానంగా అమెరికాకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పింది ప్రధానం వెంటనే తక్షణం స్పందించాలి. అదాన్ని అరెస్ట్ చేయడం ద్వారా మాత్రమే భారతదేశ ఎకానమీ మీద మన ఎక్స్చేంజ్ అట్లాగే మనకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మీద ఒక విశ్వాసాన్ని ప్రపంచంలో మనం నెలకొల్పే అవకాశం ఉంటుంది. లేకుంటే భారతదేశం ఇట్లా జరుగుతున్నప్పుడు శ్రీలంకలో సడన్గా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ గవర్నమెంట్ ఎప్పుడైతే కుప్పగొలుతుంది అనుకున్నారో ఇన్వెస్ట్మెంట్స్ వెనుక తీసుకునేసరికి శ్రీలంక ఎకానమీ ఏమైందో మనం చూసాం, మెక్సికో ఎకానమీ ఏమైందో చూసాం. ఈ రోజు కనుక అదాని పట్ల అరెస్ట్ చర్యలు లేకుంటే ఇండియన్ ఎకానమీలో ప్రమాదం అంచుల్లో ఉంది. కాబట్టి ప్రధానమంత్రి వెంటనే ఆ దిశగా పోవాలి. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆ దిశగా పోవాలి. అట్లాగే ఏ రాష్ట్రాలతో ఒప్పందాలు పెట్టుకున్నారో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఆ రాష్ట్రాల బ్రైబ్ వ్యవహారం మీద ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతున్న తర్వాత ముందు పాపారావు గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. పాపారావు గారు నమస్కారం. పాపారావు గారు వినిపిస్తోందా? ఒక్క నిమిషం. వినపడుతుంది. నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు